నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం అంతా పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ నెట్టుకుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే అండి. రైట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 3 రోజుల క్రితం పల్నాడులోని సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ రెంటపాలెం వెళ్ళే క్రమంలో రోషియా అనే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కిందే పడ్డ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఆ కేసులో భాగంగా జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదే కేసులో జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అంతేకాకుండా గుంటూరులో మిర్చి యార్డ్ పైన ఏదైతే అప్పుడు వెళ్ళి ర్యాలీ చేశారు, మిర్చి యార్డ్ దగ్గర పర్మిషన్ లేకుండా వెళ్ళి ర్యాలీ చేశారు. సో ఆ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. సో ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని అంటున్నారు. దానికి మీరు ఏమంటారు? చేస్తారు, అరెస్ట్ చేయాలనేది పోలీసులు ఇష్టం, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బాధ్యత గల మాజీ చీఫ్ మినిస్టర్ ఒక బాధ్యతతో వ్యవహరించవలసిన విషయం. అక్కడ అందరూ కూడా మనం వీడియో చూస్తున్నాం. ఒక ఆయన బుర్ర కిందకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేటప్పుడు డ్రైవర్ కళ్ళు మిన్న కూడా తయారయ్యాడు. ఆ డ్రైవర్ని అసలు మామూలుగా మర్డర్ కేసు పెట్టాలి ఆ డ్రైవర్ మీద. అది కాదు, తోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు బండి. అది ఎందుకు అడ్డుతుందో ఎందుకు ఆగుతుందో చూసుకోవాలా అంటే అదే నీ ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్. ముందు డ్రైవర్ మీద మర్డర్ కేసు పెట్టాలి ఒకటి. రెండో ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మనుషులు కానీ ఆపలేదా పక్కన పెడితే ముందు అక్కడ ఆ డెడ్ బాడీని తీసారు. చాలా బతికే ఉన్నాడు అప్పటికి. తీసి పక్కన పెట్టేటప్పుడు ఆగి నువ్వు వెళ్తుంది ఏంటి, ఒక విగ్రహానికి దండ వేయడానికి వెళ్తున్నావు, కానీ ఇక్కడ ప్రాణం పోతుంది. ప్రాణం ముఖ్యమా విగ్రహం ముఖ్యమా? ప్రాణమే ముఖ్యం. అక్కడ మీరు ఆగి జగన్మోహన్ రెడ్డి గారు ఆగి అక్కడ ముందు విగ్రహం పక్కన పెట్టి ముందు ఆ మనిషిని కానీ అంబులెన్స్లో దేంట్లోనూ పంపించి ఆ కాన్వాయ్లో పంపించి ఆ ప్రాణం కాపాడి ఉండుంటే హుందాతనంగా ఉండే, అంటే అయ్యా ఆ ఒక వ్యక్తిని కాపాడాడే అన్న ఉండే. ఇప్పుడు ఏమైందంటే ప్రాణం పోయినా పర్లేదు, ఇంకొక రోజు ఆ ఫోటోకు దండేద్దాం అని చెప్పి మళ్ళీ ఆ ఫోటో దండేయడానికి ఏంటి? మరి ఈయన రాజకీయ నాయకుడు అంటారా, పరిమితిగా రాజకీయ నాయకుడు అంటారా? మరి మాజీ చీఫ్ మినిస్టర్కి ఎలాగయ్యాడు? ఒక రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఎలాగయ్యాడు? ఈయన మానవత్వం ఉందని నేను అనుకోవట్లే. మానవత్వం ఉంటే ఆపి అక్కడ అసలు ఎవరు ఏంటని మన రోడ్డు మీద ఉన్నా కూడా చూస్తాం. మన బండి కింద పడిపోయిన వాళ్ళనే మనం చూడలేని పరిస్థితులు ఉంటప్పుడు చనిపోతే ఒక ఫోటో పెట్టి దానికి మొత్తం ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఒక 50,000 మందిని అరేంజ్ చేసి వెళ్తున్నావు తప్ప మామూలుగా చూడరా మీరు? అంటే ప్రాణం పోయిన తర్వాత ఒక ఫోటో పెట్టి దానికి ఒక 50,000 మంది క్రియేట్ చేసి వెళ్తారా? ఇది పరామర్శ అంటారా? అంటే బతికున్నారు మీరు పరామర్శ మాట. మీ బండి కింద చనిపోతే డ్రైవర్ తప్ప మీ తప్ప అని నేను అనట్లే. చూడకపోవడం మీ అవివేకం, చూసి కూడా పట్టించుకోకపోవడం మీ అవివేకం, తెలిసిన తర్వాత కూడా ఖండించకపోవడం మీ అవివేకం. ఆ తర్వాత కూడా దీనికోసం పట్టించుకోకుండా ఆ ప్రాణం పోతే ఆ ప్రాణం విలువ కూడా తెలియకుండా దండ వేసి అక్కడ చెప్పి అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చి వచ్చారు. ఏంటిది? ఇది ఎవరు నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు? ఒక్కసారి ఆలోచించాలా మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక అభిమానం ఉండే, కొంత ఆ అభిమానం మొత్తం పోయింది జనాలకి. ఎందుకంటే ఇంత క్రూరంగా తయారు చేయడం ఏంటి? చెల్లిని తిడితే పట్టించుకోరు, తల్లిని తిడితే పట్టించుకోరు, ఏమి తిట్టినా పట్టించుకోరు, ఈరోజు ప్రాణం పోయినా పట్టించుకోరు, నవ్వుతూ వెళ్ళిపోతుంటారు. అక్కడ మనిషిని ఆగి అక్కడ చూసుంటే ఒకలాగా ఉంది కదా. మరి ఇలాంటి వ్యక్తి మీద కేసు పెట్టాలి కదా. ఇప్పుడు డ్రైవర్ మీద మర్డర్ కేసు పెట్టాలి. అంటే చాలా సారీ ఫర్ ది ఇంటరప్షన్. చాలామంది ఏమన్నారంటే పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంజయ్ థియేటర్ దగ్గర తొక్కిస్లాట్లో చనిపోతేనే అల్లు అర్జున్ పైన కేసు పెట్టి స్టేషన్ దాకా తీసుకొచ్చారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు కింద అతను చనిపోయాడు. సో అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా జైలు తీసుకెళ్ళాలని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఏదో మనం మాట్లాడేసుకొని జైలు తీసుకెళ్ళిపోండి, బేడీలు వేసేసి ఇదేం సినిమా కాదు. దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి A1 ఎలాగ అరెస్ట్ చేయాలి, A2 ఎలాగ అరెస్ట్ చేయాలి, ఎప్పుడు అరెస్ట్ చేయాలి, యాజ్ పర్ లా నామ్స్ ప్రకారం వెళ్ళాలి తప్ప ఏదో గబగబా ఇదేం సినిమా 3 గంటల సినిమా కాదు తీసుకొచ్చి గబగబా అరెస్ట్ చేసేటడికి. పోలీసులకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక చట్టంలో కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధుల ప్రకారం వాళ్ళు యాక్ట్ చేయాలి తప్ప ఏదో గబగబా వెళ్ళిపోయి తీసుకొచ్చడానికి ఇదేం సినిమా 3 గంటల సినిమా కాదు కదా. అప్పుడు A2 అరెస్ట్ చేశారు, తక్కువ నోటీస్ ఇచ్చారు, సిట్ నోటీస్ ఇచ్చారు, తక్కువకు నోటీసులు వెళ్ళాయి. ఓకే, వాళ్ళకు కూడా నోటీసులు వెళ్తాయి. నోటీసులు వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు, ఏంటి అది బెయిలబుల్ అఫెన్సా, నాన్ బెయిలబుల్ అఫెన్స్ పెట్టారా, ఏం పెట్టారు కేసులు, అరెస్ట్ ఎలా చేయాలంటే ఆ ప్రతిపక్ష నాయకుడికి గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కాకపోయినా పార్టీ నాయకుడే కదా. పార్టీ నాయకుడు కాబట్టి, ఎమ్మెల్యే కాబట్టి, ఆయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆల్రెడీ పర్మిటెడ్ బై ఇస్ గవర్నర్. పర్మిషన్ గవర్నర్ తీసుకొని అరెస్ట్ చేయాలి.
ఎన్నో ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. మనం ఏదో చిన్నపిల్లలాగా తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసేయడం, ఏం తినాలనుకుంటారు కర్రలతో కొట్టడం అనుకుంటారు ఏంటి? అది కాదు, తినాల్లో నడవడం కర్రలతో కొట్టడం అనుకుంటారు ఏంటి? కాదు, అది దానికంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్. అనిత గారికి రూల్స్ తిరిగిపోతే తగ్గమని అందరూ తిరిగివా రూల్స్? అంటే హోమ్ మినిస్టర్కి రూల్స్ ఆమె తిరిగి. అందుకే నేను ఎందుకంటానంటే, ఒక గంజాయి తాగిన వాళ్ళైనా, ఒక లెవెల్ తాగిన వాళ్ళైనా, ఎవరైనా ఐపీఎస్ ఆఫీసర్ మీకు వెంకటేశ్వర గారు చెప్పారు, ఏబి వెంకటేశ్వర, రూల్స్ అనేది ఒక పాటించాలి. చట్టం ఏం చెప్తుంది? చట్టం నీ చుట్టం కాదు, నీ చేతిలోకి తీసుకోకు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద తాడా కేసు పెట్టు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టు, వాళ్ళని తీసుకెళ్ళి రిహాబిలిటేషన్ సెంటర్కి పెట్టు, దాన్ని తీసుకెళ్ళి నువ్వేమైనా చేయి. చట్టం యాజ్ పర్ లా ఏం చెప్తుంది అది చేయమని అంటున్నారు. మనం అందరూ నడి రోడ్డు మీద కొట్టేస్తే వాళ్ళు మన మీద తిరగబడిపోయి, మనం వాళ్ళ మీద తిరగబడిపోతే న్యాయం ఎక్కడ జరుగుతుంది? అది తప్పు కాదో నేను అనట్లే. వాళ్ళ ముగ్గురు గంజాయి తాగిన వాళ్ళే, ఏడిపిస్తున్న వాళ్ళే. కానీ మన చట్టం ఏముంది, ఏం చెప్తుంది? చట్టంలో మన చేతుల్లో తీసుకోకూడదు కదా. చట్టం తీసుకొని వెళ్ళి అరెస్ట్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టండి. వీళ్ళు సమాజానికి పనికిరారు అని కోర్టుకి చెప్పండి. వీళ్ళు సమాజంలో ఉంటే ఇలాంటి వీళ్ళు మొత్తం టోటల్గా మత్తు పదార్థాలకు బానిస అయిపోయారు, ఎవరి ప్రాణానికైనా హాని ఉంది కాబట్టి వీళ్ళు శాశ్వతంగా జైల్లో ఉండాలి అనేది పెట్టండి. తప్పలేదు, ఆ రైట్ ఉంది మీకు. 11 నెలలు నాన్ బెయిలబుల్ వారెంట్గా అరెస్ట్ చేసే రైట్ ఉంది. చట్టాల్లో చాలా ఉన్నాయి. మనం కొట్టామంటే వాళ్ళని కొట్టారు అంటే తప్పది. 100% కొట్టకూడదు. అది ఎవరెవని మేబీ. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు ఏ పార్టీ మనదైనా ఎవరైనా పార్టీ కాదు, చట్టం ఒకటే, న్యాయం ఒకటే, మన రాజ్యాంగం ఒకటే. అది నేర్చుకోవాలి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఉండొచ్చు, లేకపోతే రేపు ఇంకొకరు ఉండొచ్చు, రేపు ఇంకొకరు ఉండొచ్చు. ఐపీఎస్ ఆఫీసర్కి ఒకే చట్టం ఉంటుంది. అనిత గారు మారచ్చు, హోమ్ మినిస్టర్ అదే పోస్టు కదా. ఇప్పుడు మొత్తం టోటల్గా ఏదైనా సరే ఆ చట్టం మాత్రం ఆ పరిధిలోనే ఉంటాయి. ఇప్పుడు మనకి ఒక సెక్షన్ వచ్చిందనుకోండి, ఆ సెక్షన్కి ఏముందో పరిధి చట్టం బుక్, రాజ్యాంగం రాసిన బుక్, మన పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసిన బుక్స్ అయ్యే తీస్తాం. ఒకప్పుడు ఐపీసీ ఉండే, ఇప్పుడు బిఎన్ఎస్ ఉంది కదా. మరి దాంట్లో మనం వచ్చేసి గబగబా అరెస్ట్ చేసేనంటే కాదు అది. ఎందుకంటే చట్టానికి కొన్ని పరిధులు ఉన్నాయి. ఆ చట్టం అన్నీ చూసి దాంట్లో తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అయినా, నట్టి కుమార్ అయినా, గోపి అయినా, ఎవరైనా లోనకి వెళ్ళాల్సిందే. కాకపోతే వాళ్ళకి బెడ్ ఇస్తారు, మీకు బెడ్ ఇవ్వరు, అంతే తేడా. వాళ్ళ స్పెషల్ కేటగిరీ ఇస్తారు, అంతే తేడా. అంటే గుంటూరు కేసులో అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కూడా వద్దన్నా సరే వచ్చేసారు. ఇప్పుడు ఒకటండి, పోలీసులు నిద్రపోయారా? ఇప్పుడు దాకా ఎందుకు కేసు ఇచ్చారు? ఇప్పుడు దాకా ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? నోటీస్ ఇచ్చారంటే ఇవాళ ఏంటి? ఆ రోజు ఇవ్వాలి కదా నోటీసు, ఆ రోజు రిజిస్టర్ చేయాలి కదా కేసు, ఆ రోజు చేసి పార్టీ 1 నోటీస్కి రిప్లై ఇవ్వకపోతే అరెస్ట్ చేయాలి కదా, లేదా బెయిల్ వచ్చిందో చూసుకోవాలి కదా. పోలీసులు కూడా దీంట్లో తప్పులు ఉన్నాయి, పోలీసు స్టేట్మెంట్లు కూడా తప్పులు ఉన్నాయి. చూసుకోకుండా గబగబ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. పోలీసులు కూడా పద్ధతి ఉంటుంది. అన్నీ చూసి వీడియోలు రిలీజ్ చేసి అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి. వేరే బండి కింద పడిపోయాడు అన్నది అన్నీ కూడా తప్పులు తడకుంది. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, ఇప్పటికీ డిపార్ట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నాయి. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తున్నాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు చూడాల్సింది. ఎవరున్నారండి? మళ్ళా చెప్తున్నా, ఈరోజు చాలామంది ఆయన వేసిన ఆఫీసర్లు చాలామంది ఉన్నారు. ఆయన వేసిన ఆఫీసర్లే ఉన్నారు. మీరు పోస్ట్ మారిందంటే ఒక అనకాపల్లి నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి అనకాపల్లి నుంచి మీకు పాకిరాపేట నుంచి ఇచ్చాపురం, పోస్టులు మరి వాళ్ళే ఉన్నారు పోస్టులో. పర్సన్ అయితే కానీ ప్లేస్ మారింది కదా. మరి ఎలా న్యాయం చేద్దాం అనుకున్నారు మీరు? మీకు ఇందాకలో మాట చెప్పా, చట్టం తన పని తను చేసుకోపోవాలి. ఈ చట్టం నాది, ఈ చట్టం బుక్ చదువుకొని నేను చేసుకొని వెళ్ళిపోతున్న ఆఫీసర్కి ఎక్కడ ఏది ఉండదు. ఆయన ఎక్కడుంటాడు? లూబ్ లైన్లో ఉంటాడు. చట్టం బుక్ చదివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వెళ్ళిన వ్యక్తి సీట్లో ఉండడు, లూబ్ లైన్లో ఉంటాడు, లేకపోతే డ్రెస్ లేకుండా ఉంటాడు, లేకపోతే ఏదో మనం ఏది నేను పోస్ట్ ఇది ఏమంటే పెట్రోల్ వేయడం, మామూలుగా డిక్షనరీ, స్టేషనరీ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో పాపం వేసేస్తారు వాళ్ళని. అది సిన్సియర్ కదా, వెరీ సిన్సియర్ ఆనెస్ట్గా అయ్యే పోస్టులు ఇస్తారు. ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా, మినిస్టర్ తాలూకా వాళ్ళకు మాత్రం సీట్ వేసి పరిపెట్టి మొత్తం పెట్టి కూర్చోబెడతారు. వాళ్ళకి చట్టం రాదు.
ఎమ్మెల్యే చెప్పిందే చట్టం, మినిస్టర్ చెప్పిందే చట్టం. ఓకే. అంటే ఇది నేను చెప్పింది అబద్ధం అయితే రమ్మనండి, ఎవరినైనా సరే నేను చూపిస్తా. ఆ కూర్చున్న సీట్లో కూర్చున్న వాళ్ళకి చట్టం కోసం 5 నిమిషాలు బుక్ చదవమనండి, అవలేలుగా సెక్షన్ కోసం మాట్లాడమనండి. ఎక్కడ తప్పు జరగకుండా, ఏ ఎమ్మెల్యే ఎవరి ఇంప్లూయెన్స్ లేకుండా ఆ కేసు తీసుకొచ్చి మనం ఎప్పుడైనా రిజిస్టర్ చేసామా? పర్మిషన్ లేకుండా రిజిస్టర్ చేసామా? చట్టం ఏం చెప్తుంది? తప్పు చేసిన వాడు చుట్టం కాదు, మనం అరెస్ట్ చేయాల్సిందే. ఓకే, 7 సంవత్సరాల బిలో అయితే Part 1 CRPC నోటీస్ ఇవ్వాలి అండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంటు, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఇవ్వాలి. లేకపోతే ఆ పైన అయితే అరెస్ట్ చేయొచ్చు, అర్ధరాత్రి అని అరెస్ట్. దాంట్లో కూడా కొన్ని కేసులు ఉన్నాయి, క్రైము, పెట్టి కేసులు, మర్డర్ కేసులు, లేకపోతే అటెంప్ట్ మర్డర్ కేసులు ఇలాంటివి ఉన్నా ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసే రైట్ పోలీసులకు ఉంది. ఎమర్జెన్సీ, ఈయన వల్ల ఈయన వల్ల మొత్తం ప్రమాదం ఉంది, లాండ్ ఆర్డర్ ప్రమాదం ఉంది, ఈ సమాజానికి ప్రమాదం ఉందంటే అరెస్ట్ చేసి లోన్ వేసేసి తర్వాత నోటీస్ కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇది చట్టాలు చెప్తున్నాయి, లా చెప్తుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళెవరో మాట విని వీళ్ళెవరో మాట వినడం కాదు. మన చట్టం కరెక్ట్గా బుక్లో ఏం చెప్తుంది, లా ఏం చెప్తుందో చేస్తే ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. నిజంగా చేసిన వాళ్ళు ఉండరు అంటున్నాం సీట్లో. ఓకే. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా వద్దా అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్, దానికంటూ టైము లిమిట్ ఉంటుంది. కంపల్సరీ అరెస్ట్ చేయాల్సి వస్తే అరెస్ట్ చేస్తారు, లేదా నోటీస్ ఇవ్వాల్సి వస్తుందా ఎందుకంటే మర్డర్కి ఎవరైతే కారు నడుపుతున్నారో మర్డర్ కేసు కింద వెళ్తుంది, మర్డర్ కింద వెళ్ళాలి. తర్వాత సెకండ్ కాబట్టి ఎక్కువ 2కు పెట్టి ఏం పెట్టారో తెలియదు కాబట్టి ఆ సెక్షన్లో ఏ వర్తిస్తాయో తెలియదు కాబట్టి బిఫోర్ 7 years అయితే Part 1 నోటీస్ ఇస్తారు, దానికి మొత్తం టోటల్గా అంత ఇవ్వాలి. మళ్ళీ హైకోర్టుకి వెళ్తారా, బెయిల్ తెచ్చుకుని ఏమి ఉంటాయి ఇవన్నీ చూసుకోవాలా. కాకపోతే చట్టం తన పని దాన్ని చేసిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, చట్టానికి ఎవరు అతిథులు గారు ఎవరైనా అరెస్ట్ చేసే రైట్ ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.